గుడ్ నైట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెనాలి. ప్రస్తుతం ఈరోజు వీడియోలు ఏమి పెట్టలేదు. చిన్న వీడియో చంద్రావతి నుంచి హైదరాబాద్ వరకు జర్నీ ఒక 2 నిమిషాల వీడియోతో ముందుంటాను. ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా కేంద్రీయ విద్యాలయం మరియు ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అప్పట్లో 85-86లో ఎలక్ట్రికల్ చేశాను ఈ ఐటీఐలోనే. కనిపించేది కేంద్రీయ విద్యాలయం. సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు బాగా నడిపినట్లున్నారు కేంద్రీయ విద్యాలయంలో. సెంట్రల్ గవర్నమెంట్ది కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఉంది. కనిపించేదే కేంద్రీయ విద్యాలయం. ఆ తర్వాత రాబోయేది ఐటీఐ. పలుమార్లు చెబుతాను, ఎలక్ట్రీషియన్ చేశానని. 8 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో చేసి ఎలక్ట్రీషియన్ ద్వారా 97లో కండక్టర్గా మంగళగిరిలో ఫిబ్రవరి 25న జాయిన్ అయ్యాను. ఇప్పుడు పలుమార్లు చెప్పాను, ఇప్పుడు ఐటీఐ దగ్గరకు వస్తుంది కాబట్టి చెప్పాలనిపిస్తుంది. 88 నుంచి 96 వరకు ఎలక్ట్రీషియన్గా వివిధ సంస్థల్లో ఎలక్ట్రీషియన్గా పనిచేశాను. ఇదే ఎలక్ట్రికల్ చేసిన ఐటీఐ గేట్ ఇదే కనిపిస్తున్న ఐటీఐ. అందరూ ధన్యవాదాలతో ఈరోజు అందరికి ధన్యవాదాలు. రాబోయేది హైదరాబాద్. ఇప్పుడు ప్రగడకొట్టనగర్లో ఉన్నాం. నేర్చుకోవటానికి ఎప్పుడు ముందుండాలి, వినటానికి నేర్చుకోవడానికి ఎప్పుడు ముందుండాలి. కాలానుగుణంగా మార్పులు ఉంటాయి టెక్నాలజీలో. వాటిని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ ఉంటే కాలానికి అనుగుణంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఒక్కొక్కటి తెలిస్తే అందరికి అన్నీ తెలియవు. ఆల్రౌండర్స్గా ఈ తరం ముందుకెళ్ళాలని కోరుకున్నాం. ఈ సోషల్ మీడియా అనేది తెలుగు భాషకి ఎంతో ఉపయోగకరమని, మన భాషని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయోజనకరంగా ఉంటుందని సోషల్ మీడియాని వాడుతున్నాను. ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు అనుకోకుండా నా సోషల్ మీడియాలో ఫేస్బుక్ 27,000 మందిని చేరుకున్నాను. 27,000 మంది ఫాలోవర్స్. ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నీ పరచూరు సుధాకర్రావు, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ తెనాలి డిపో. అయినా నేను నా సొంత ఊరు బుర్రిపాలెం అనే గ్రామం. ఎంతమందికి తెలుసో కామెంట్ చెప్పండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. బుర్రిపాలెం అనేది తెనాలికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరిది బుర్రిపాలెం? పరచూరు సుధాకర్రావుది బుర్రిపాలెం. ఇంకా బుర్రిపాలెం తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అంటే అందరికీ అన్ని ఊళ్ళు తెలియపోవచ్చు. బుర్రిపాలెం అనేది హీరో కృష్ణ గారు బుర్రిపాలెం బుల్లెడ్ అనే సినిమా తీశారు. పలుమార్లు చెప్తూ ఉంటాను. అయినా కూడా ఇంకా యూత్లో బుర్రిపాలెం ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. బుర్రిపాలెం అనే గ్రామాన్ని అందరికి గుర్తు చేస్తున్నాను. తెనాలికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందరికీ ధన్యవాదాలతో ఈ ఫేస్బుక్ ఈరోజు అందరినీ ఫేస్బుక్ ద్వారా కలవాలని ఈ వీడియోని కొనసాగిస్తున్నాను. హైదరాబాద్ వచ్చేసాం. మన చిన్నప్పటి నుంచి హైదరాబాద్ దాకా ముందుకు వచ్చాం. అందరికీ ధన్యవాదాలతో హైదరాబాద్ అటువైపు కాలువ ఉంది. హైదరాబాద్కి జవడంపాలెం మధ్య కాలువ ఇది మనం చూసేది. ప్రతి దాంట్లో సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి విషయంలో కృషి లేకుండా ఎవరు ముందుకెళ్ళలేరు. కృషి ద్వారానే ఎవరైనా ఏదైనా సాధ్యం అవుతుంది. కృషి లేకుండా ఎవరు ముందుకెళ్ళలేరు.
ఉచితంగా ఏది సాధ్యం కాదు. మన ప్రయత్నమే మన విజయానికి మూలం. నా అనుభవాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరికి ధన్యవాదాలతో. ఇక పెదరావూరు వచ్చేసాం. కనిపిస్తున్న పెదరావూరు. అందరికి ధన్యవాదాలతో. నేను 20 సంవత్సరాలు చిన్న వయసులోనే నేను ఎలక్ట్రికల్ వర్క్ చేశాను. 8 సంవత్సరాలు ఎలక్ట్రికల్ వర్క్. అంటే మాచర్ల సిమెంట్ ప్లాంట్లో 2 సంవత్సరాలు, బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్ సంవత్సరాల, మరియు 93-96 దాకా రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ వర్క్ చేశాను. కట్టుబడులు పెద్ద లైన్ షాక్ తగలటం వల్లే నేను రామోజీ ఫిలిం సిటీని వదిలి. అందరికి ధన్యవాదాలతో. రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ షాక్ తగలటం వల్ల దాని నుంచి తేరుకొని మంగళగిరి డిపోలో కండక్టర్గా ఫిబ్రవరి 25 జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికీ కండక్టర్గా తెనాలి డిపో 2 సంవత్సరాలు మంగళగిరిలో చేసి తిరిగి తెనాలి స్వస్థలమైన తెనాలికి వచ్చి ఇప్పటి వరకు తెనాలిలోనే కొనసాగుతున్నాను కండక్టర్గా. అందరికీ ధన్యవాదాలతో నాకున్న అనుభవాన్ని ప్రయాణికులతో మమేకమవుతూ ముందుకెళ్తున్నానని తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలతో.